డాక్టర్ శివరామకృష్ణ, సీనియర్ న్యూరాలజిస్ట్ని. సాయిరత్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను అనమాట. ఇవాళ టాపిక్ ఏంటంటే చాలా ట్రెండీ టాపిక్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో 150 సంవత్సరాలు బతకచ్చా లేదా అనేది ఇవాళ టాపిక్ అన్నమాట. మనిషి పుట్టినప్పటి నుంచి వైద్యశాస్త్రంలో అనేక రీసెర్చ్లు జరుగుతున్నాయన్నమాట. ఆ రీసెర్చ్లన్నీ కూడా మనిషి జీవితకాలం ఎలా పెరగాలి అనేది మీద చాలా రకాల రీసెర్చ్లు జరుగుతున్నాయన్నమాట. ఇవాళ శాస్త్రీయ అధ్యయనాలు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పే స్టాటిస్టిక్స్, ఇవన్నిటితో వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో జీవితకాలం 2030 కల్లా కనీసం 100 సంవత్సరాలకి పెరగచ్చని, నెక్స్ట్ వచ్చే చేంజెస్తో 150 సంవత్సరాలకి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చాలా నమ్మకంగా చెప్తున్నారన్నమాట. దాని గురించి మనం చిన్నగా ఒక చిన్న డిస్కషన్ చేద్దాం. మెయిన్ ఏంటంటే మనకు స్వతంత్రం రాకముందు మనిషి జీవితకాలం 30 నుంచి 40 సంవత్సరాలు. స్వతంత్రం వచ్చిన తర్వాత 40 నుంచి 50 సంవత్సరాలకి పెరిగింది. తర్వాత నెక్స్ట్ డికేడ్కి వచ్చేటప్పటికి 65 సంవత్సరాలు. ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో సగటు మనిషి ఆయుర్దాయం 70 సంవత్సరాలు. కానీ ప్రపంచంలో మిగిలిన దేశాలతో పోలిస్తే జపాన్లో 85 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాలు బతుకుతున్నారన్నమాట. అలాగే అమెరికాలో 85 సంవత్సరాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో 85 సంవత్సరాలు బతుకుతున్నారన్నమాట. ఇలా బతకడానికి కారణం ఏంటంటే జెనెటిక్స్తో పాటు ఫుడ్ హ్యాబిట్స్, జీవించే విధానం, ఇవన్నీ కూడా మనిషి ఎక్కువ కాలం బతకడానికి కారణం అవుతుందన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి డీప్ లెర్నింగ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత, డేటా టెక్నాలజీ అన్నిటిని అనాలిసిస్ చేసిన తర్వాత అవి బ్లూ జోన్స్ను ఐడెంటిఫై చేసి, బ్లూ జోన్స్లో ఉన్న ఏరియాస్లో ఉన్న జనరేషన్ అంటే పబ్లిక్ చాలా ఎక్కువ కాలం బతుకుతున్నారని తేల్చి వాళ్ళ ఆహారపు అలవాట్ల మీద రీసెర్చ్ చేశారు. అందువలన ఆ బ్లూ జోన్స్లో ఉన్న ఆహారపు అలవాట్లు ఆలివ్ ఆయిల్ ఒకటి, ఫిష్ ఒకటి, తర్వాత ఆవకాడో, ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలాంటివి తీసుకుంటే ఎక్కువ కాలం బతుకుతున్నారని ఒకటి తేల్చారు. ఇదే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మైక్రో రాబర్ట్స్ అంటే చిన్న చిన్న పార్టికల్స్గా ఉండే రాబర్ట్స్ శరీరంలోకి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన ట్యూమర్స్ని రిమూవ్ చేయటం కానీ, కొలెస్ట్రాల్ ప్లేక్స్ని సరిచేయటం కానీ చేసి మనిషికి వచ్చే కాంప్లికేషన్స్ని ముందుగా ఆపే ఛాన్సెస్ ఉన్నాయని ఇప్పుడు అధ్యయనాలు చెప్తున్నాయన్నమాట. ఇదే కాకుండా జెనెటిక్ ఎడిటింగ్ అంటన్నమాట. పుట్టిన పిల్లలకి కొన్ని రకాల జెనెటిక్ ఎడిటింగ్ చేసి, ఇంకా హ్యూమన్స్లో ఇవి యాక్సెప్ట్ అవ్వలేదు, అన్నీ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉన్నాయన్నమాట. ఇలాంటివి ఏమైనా చేసి జెనెటిక్ ఎడిటింగ్ చేసి మనిషికి ఓల్డ్ ఏజ్ వచ్చే చేంజెస్, క్యాన్సర్ రాకుండా వచ్చే చేంజెస్, అలానే కాకుండా గుండెకి సంబంధించిన జబ్బులు రాకుండా, మెదడుకి సంబంధించిన జబ్బులు రాకుండా జెనెటిక్ ఎడిటింగ్ చేసి హెల్తీ బేబీస్ని చేసి వాళ్ళు ఎక్కువ కాలం బతికేటట్టు చేయటానికి కూడా రీసెర్చ్ జరుగుతుంది. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, FDA అప్రూవల్స్ కానీ వీటికి ఇంకా అనుమతులు రాలేదు. చాలా బడ్డింగ్ స్టేజ్లోనే ఉందన్నమాట. ఇట్లా రకరకాల మార్పులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వస్తున్న డేటా అనలైటిక్స్, మైక్రో రాబర్ట్స్, అలాగే జెనెటిక్ ఎడిటింగ్ మెథడ్స్ అనేవి మనిషికి ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవే కాకుండా మెడికల్ రిపోర్టింగ్ టెక్నాలజీ లైక్ రేడియాలజీ, MRIలో కానీ, CT స్కాన్స్లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంటర్ అయిపోయి రకరకాల చేంజెస్ తీసుకొస్తున్నాయన్నమాట. చాలా జబ్బుల్ని ఎర్లీ స్టేజెస్లోనే డిటెక్ట్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ని డిటెక్ట్ చేసి కరెక్ట్గా చెప్తున్నాయి. మనిషికి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ని హ్యూమన్ బీయింగ్ కంటే కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఎర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఆప్షన్స్ భవిష్యత్తులో చెప్పడానికి ఆస్కారం ఉందంటున్నాయి మాట ఇప్పుడున్న అధ్యయనాలు. అందుకని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనిషికి హెల్త్కి సంబంధించి లైఫ్ స్టైల్ రూపకల్పనలో కానీ, దాంతోపాటు మెడికేషన్స్ డిజైన్ చేయటంలో కానీ, దాంతోపాటు ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ చెప్పడంలో కానీ, జబ్బులు రాకుండా ఆపడంలో కానీ అనేక రకాల ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనిషికి ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకనే ఇప్పుడు వచ్చే డిస్కషన్ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో హ్యూమన్ లైఫ్ స్పాన్ అనేది పెరగబోతుంది. నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి ఎక్కువ కాలం బతికితే దానికి సంబంధించిన చేంజెస్, సొసైటీలో ఉండే చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం అనేది భవిష్యత్తులో ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.